ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుందో అదే డైలాగ్ తో ప్రపంచ వ్యాప్తంగా దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవడానికి ఈసారి టాలీవుడ్ కాదు, బాలీవుడ్ కాదు, ప్రపంచ వ్యాప్తంగా విధ్వంసం సృష్టించడానికి రాజమౌళి గారు, మహేష్ బాబు గారు నిర్ణయం తీసేసుకున్నారు. నార్మల్ గానే బాలీవుడ్ లో శ్రీరాముడు అంటే ప్రాణాలు కోసేసుకుంటారు, ప్రాణం పెట్టేస్తారు కూడా. ఎందుకంటే త్రిపురారులో రామ్ చరణ్ గారు సీతారామరాజు గారు చిన్న క్లిప్ చూసి శ్రీరాముడు అనుకొని తండాలుగా వచ్చి పడిపోయారంటే, డైరెక్ట్ గా మహేష్ బాబు గారు శ్రీరాముడుగానే అవతారం ఇందులో చూపించబోతున్నారంటే ప్రపంచం తలకిందులైపోదా, ప్రపంచం అంతా విధ్వంసం జరిగిపోతుంది. వీరాంజనేయ వారిని మనం ఇంతవరకు అవతారం మనం చూడలేదు. చాలా మంది పెద్ద పెద్ద కటౌట్లుగా పెద్ద పెద్ద విజువల్స్ చూపించారు, కానీ రాజమౌళి గారు చూపించిన విజువల్స్ కి మతిపోయింది, మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇది మహేష్ బాబు గారి డైలాగే. వీరాంజనేయ స్వామి తోక మీద రథం వెళ్ళడం ఏంటండి బాబు, ఆ ఐడియా ఎలా వచ్చింది రాజమౌళి గారికి? మహేష్ బాబు గారు నుంచున్న దగ్గర ఒక బ్యాగ్ ఉంది, ఆ బ్యాగ్ లో పారాషూట్ ఉందని మనకి క్లియర్ గా అర్థమైపోతుంది. అదే పారాషూట్ తో మౌంటైన్ నుంచి ఆయన కిందకి దిగడం మనకు కళ్ళ కట్టినట్టుగా అర్థమవుతుంది. హీరోయిన్ పిక్ రిలీజ్ అయినప్పుడు ఆవిడ కాలుస్తూ ఉన్నది, అదే ఈ పిక్ లో మనం చూడొచ్చు. ఆవిడ పైనుంచి మౌంటైన్ లో కొండ దుర్గమ్మ తల్లి దగ్గర పడిపోతుంది. ఆ పక్కనే కేవ్స్ పట్టుకుని ఆవిడ రక్షించడానికి మహేష్ బాబు గారు వేలాడుతున్నట్టు రుద్ర క్యారెక్టర్ అక్కడ మనకు కనబడుతుంది. నెక్స్ట్ క్లిప్ లో మహేష్ బాబు గారు మౌంటైన్ ఎక్కుతున్నారు, ఆయనకల గ్యాంగ్ స్టార్ కూడా బ్లాక్ డ్రెస్ లో ఎక్కుతున్నట్టు క్లియర్ కట్ గా తెలుస్తుంది. నెక్స్ట్ విజువల్స్ లో హిప్పో నుంచి కాపాడడానికి మహేష్ బాబు గారు తాడు వేసినట్టు, మంకీ కోతిని కాపాడుతున్నట్టు విజువల్స్ మనకి క్రిస్టల్ క్లియర్ గా తెలుస్తుంది. నెక్స్ట్ క్లిప్ లో చూసుకున్నట్లయితే మనం ఉట్టు కొట్టడం మన వీధుల్లోని మనం ఊర్లో చూస్తున్నాం, మనము కొడతా ఉన్నాము. అదే విధంగా శ్రీరాములు వారు ఆ ఉట్టి కొట్టే విధానాన్ని డిజైన్ చేయడం మహా అద్భుతంగా ఉంది. ఉట్టు కొట్టడానికి మనం ఎలాగైతే ఒకరి మీద ఒకరు ఎక్కుతామో, వానర సైన్యం ఒకరి మీద ఒకరు ఎక్కి ఆయన్ని పైకి తీసుకెళ్లడం, ఆయన బాణం వేయబోతున్నారు. ఎందుకంటే కుంభకర్ణుడు మహాపర్వతాన్ని తీసుకుని వస్తున్నాడు, అది బద్దలు కొట్టడానికి ఆయన శ్రీరాములు వారు బాణంతో సిద్ధపడ్డారని మనకు అర్థమవుతుంది. సేమ్ టైం కుంభకర్ణుడు కొడుకుగా మనం కుంభాని క్యారెక్టర్ రివీల్ చేశారు, పృథ్వీరాజ్ గారిని కుర్చీలో కూర్చున్నట్టు. సేమ్ టైం లో ఇంకో డౌట్ రేజ్ అయింది, నిజంగా కుంభకర్ణుడు క్యారెక్టర్ అది, లేదంటే లంకేశ్వరుని రావణుడు గారు వస్తున్నారా, ఆయనతో యుద్ధం జరుగుతుందా అనే ఒక డౌట్ ఒకటి రేజ్ అయింది. శ్రీరాములుగా పాస్ట్ లో సీపెడితే ప్రజెంటేషన్ లో లార్డ్ ఆఫ్ శివ రూపంలో మహేష్ బాబు గారు నంది మీద శివలింగాన్ని పట్టుకుని వస్తున్నాడంటే నిజంగా మెస్మరైజ్ డీటెయిల్స్ అనాలి. 120 దేశాల్లో రిలీజ్ అవబోతుంది ఈ మూవీ. 120 దేశాల్లో రిలీజ్ అవడం అంటే చాలా మంది డే 1 కలెక్షన్స్ 300 కోట్లు, డే 1 కలెక్షన్ 500 కోట్లు అంటున్నారు, కానీ 120 దేశాల్లో ఒకవేళ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో కూడా రిలీజ్ అయిపోతే ఫ్రెంచ్, జపాన్, చైనా ఇవన్నిటిని కలుపుకొని డే 1 కలెక్షన్స్ 2000 కోట్లు వచ్చినా సరే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. టోటల్ ఫైనల్ రన్ 10,000 కోట్లు వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అక్కడ ఉన్నది రాజమౌళి గారు. రాజమౌళి గారు పిక్స్ రిలీజ్ చేస్తుంటే చాలా మంది ట్రోల్ చేశారు, ఇది అది అని చెప్పేసి. కానీ రాజమౌళి గారిని అంచనా వేయడం నా ముమ్కిన్ అని చెప్పొచ్చు. ఈ పిల్ల బచ్చగలు రాజమౌళి గారిని అంచనా వేసేయగలిగితే టాలీవుడ్ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా పరిచయం చేశాడు ఆయన. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేయడమే కాదు, ఆస్కార్ అవార్డు కూడా తెచ్చిన ఆయన మనం పూజించాలి. అంతేగాని ట్రోల్ చేసే హక్కు, అధికారం మనకు లేదని తెలుసుకోండి. మరి ఇదే ఎక్కడికైనా అనిపించదు, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గూస్ బంప్స్ కలెక్షన్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.